కురుస్తున్న భారీ వర్షం ఆ ఊరినంతటినీ ముంచెత్తుతోంది. బయట వాతావరణం చాలా ప్రమాదకరంగా, గజగజ వణికించేంత చల్లగా మారిపోయింది. కనీసం ఎవరూ బయట అడుగుపెట్టలేని భయంకరమైన పరిస్థితి అది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇంట్లో ఒక చిన్న పాప తీవ్రమైన జ్వరంతో మంచంపై వణుకుతూ ఉంది. ఇక్కడ పరిస్థితి ఎంత సున్నితంగా, ఎంత ప్రమాదకరంగా మారిందో గమనించండి. బయటేమో భయంకరమైన తుఫానో, ఇంట్లోనేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పసిబిడ్డ. ఆ పాప తన తండ్రి రాకకోసం, ఆయన తెచ్చే మందుల కోసం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అప్పుడు ఆ పాప ఏడుస్తూ తన తండ్రితో, నాన్నా, త్వరగా రా అని కన్నీళ్లతో ప్రాధేయపడింది. ఆ ఒక్క మాటలో ఎంతటి తీవ్రమైన భావోద్వేగం దాగి ఉందో, ఒక తండ్రిపై ఆ చిన్నారికున్న నమ్మకం, ఆయనపై ఆధారపడే ఆ అమాయకత్వం ఏమిటో మనకు చాలా స్పష్టంగా, గుండెను హత్తుకునేలా అందమవుతోంది. దానికి ఆ తండ్రి చిన్నారి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఎంత వర్షమొచ్చినా సరే నేను వస్తాను తల్లీ అని గట్టిగా మాట ఇచ్చి బయటికి వెళ్ళాడు. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఆ పూటికి పిల్లవాళ్లను బుజ్జగించడానికి, భయం పోగొట్టడానికి చెప్పిన మాట కాదు. ఇది తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే ఖచ్చితంగా చేతులతో నిలబెట్టుకోవాల్సిన ఒక దృఢమైన వాగ్దానం. తన బిడ్డ కోసం ఆ తండ్రి చేసిన ఆ ప్రయాణం సామాన్యమైనది కాదు. బయట రోడ్లు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. గాలి అతి బలంగా, భయంకరంగా వీస్తోంది. చుట్టుపక్కల చాలామంది భయంతో ఇళ్లల్లోనే ఉండిపోయారు. కాని ఆ తండ్రి అచంచలమైన అంకిత భావం అతన్ని ఏమాత్రం ఆపకుండా ముందుకు నడిపించింది. వరద నీళ్లల్లో నడుస్తూ, బురదలో జారిపెడుతూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అలుపెరగకుండా ముందుకు సాగాడు. చివరికి తన బిడ్డకు అవసరమైన మందులు తీసుకుని ప్రాణాలతో సురక్షితంగా ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. తలుపు మెల్లగా తెరుచుకుంది. ఎదురుగా మందులతో తండ్రి నిలబడి ఉన్నాడు. ఆయన చూడగానే ఆ చిన్న పాప పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ అద్భుతమైన, హృదయాన్ని కదిలించే క్షణం గురించి ఒక్కసారి ఆలోచించండి. బయట భయంకరమైన చలి, ప్రాణాల్ని తీసేంత తుఫానుంటే, లోపల ఆ తండ్రి కూతుళ్ల కౌగిలింపులో మాత్రం మాటల్లో చెప్పలేనంత వెచ్చదనం ఉంది. అప్పుడు ఆ చిన్నారి ఎంతో నమ్మకంతో అన్న ఒక్క మాట, నాన్నా, నువ్వొస్తావని నాకు తెలుసు. ఈ వాక్యంలో ఆ తండ్రి పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని గమనించారా? ఆ తండ్రి పడిన కష్టమంతా, దారి పొడవున పడిన ఆ శ్రమ అంతా ఆ చిన్నారి నమ్మకాన్ని నిజం చేశాయి. ఒకవేళ ఆయన కేవలం మాటలు మాత్రమే చెప్పి, వర్షం చూసి భయపడి ఆగిపోయుంటే, ఆ బిడ్డ స్వచ్ఛమైన నమ్మకం ఎన్నటికీ నిలబడేది కాదు. ఈ సున్నితమైన కథ ముగింపు సారాంశం కూడా సరిగ్గా ఇదే. ఆ రాత్రి బయట వర్షం బీభత్సంగా పడుతోంది, తుఫాను ప్రపంచాన్ని భయపెడుతోంది. కాని ఆ ఇంట్లో మాత్రం ప్రేమ గెలిచింది. కష్టాలను, వాతావరణాన్ని ఎదురడ్డి నిలబడిన తండ్రి అచంచలమైన ప్రేమ చేతల రూపంలో సంపూర్ణ విజయం సాధించింది. మనం చూసిన ఈ రెండు విభిన్నమైన కథల తర్వాత ఒక్కసారి మన మనసుల్లోకి తొంగచూసుకుందాం. మన చుట్టూ రోజువారీ జీవితంలో ఏ నిశ్శబ్ద పనులు అత్యంత బలమైన వాగ్దానాలను నిలబెడుతున్నాయి? కేవలం అందమైన మాటలు చెప్పడం చాలా సులభమే, కాని వాటిని నిజంగా చేతల్లో చూపించినప్పుడే దానికి ఒక శాశ్వతమైన అర్థముంటుంది. మనందరం కూడా మాటలతో కాకుండా పనుల ద్వారా వ్యక్తం చేసే ప్రేమను గుర్తించాలి, గౌరవించాలి. ఈ చిన్న ఆలోచనతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.